న్యూస్ 2019-24 ఐదేళ్ల పాటు జగన్ పరిపాలనా కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇక్కడ నేను ఇంకొక పదం వాడచ్చు, గాడి తప్పింది అని. కానీ ఎందుకు వాడట్లేదంటే ఎంతో కొంత ఒక ట్రాక్లో వెళుతూ ఉంటే కొంచెం అటు ఇటు అయితే గాడి తప్పింది అంటాం. కానీ అసలు ఏమీ లేనప్పుడు, అసలు ఆ ట్రైన్ ఇంజనే స్టార్ట్ కానప్పుడు దాన్ని దివాలా తీసిందని అనాలి. మరి ఆయన 5 ఏళ్ల పాటు ఏం చేశాడు? 2014 నుంచి 19 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, బైఫర్కేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధాని విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలోని రెవెన్యూ లోటు విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో అవకాశాల విషయంలో కానీ ఏదో ఆయనకున్న అనుభవం ఉపయోగించి, లేకపోతే కేంద్రంతో కొంత సహాయం తీసుకుని ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసి ఉంచారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ సెట్ చేసిన ప్లాట్ఫామ్ పోయింది, అసలు ఆయనకి ఆలోచన పోయింది. సరే, అప్పులు మాత్రం దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు ఆయన 5 ఏళ్లలో. అంటే ఆన్ అండ్ యావరేజ్ 2 లక్షల కోట్లు ఏడాదికి. 2 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒకటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనపడాలి, లేదంటే ఏదన్నా పెట్టుబడులకో పరిశ్రమలకో ఏదన్నా ఒక కార్యాచరణ రూపొందిస్తే దానికి ఖర్చు పెట్టినట్టు కనపడాలి, లేదా ఇంకొక అంశం మీద ఏదైనా ఖర్చు పెట్టినట్టు కనపడాలి. కానీ ఏమీ లేదు. మీరు ఒక రిపోర్ట్స్ చూస్తే 5 ఏళ్లలో ఏం జరిగింది అంటే, ఉన్న కంపెనీలు కూడా, కొత్త కంపెనీల మాట వదిలేసేయండి, ఉన్న కంపెనీలు కూడా అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు ఆయన, వెళ్ళిపోలేదు. ఇప్పుడు కొన్ని కంపెనీలు బెంగళూరు నుంచి ఆంధ్ర రావాలనుకుంటున్నాయి. ఎందుకని? బెంగళూరు వాళ్ళు తరిమేస్తే ఆంధ్రప్రదేశ్కి రావాలనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి, తాము పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఒకటి ఇక్కడ ఉపాధి, కానీ బిజినెస్ మ్యాన్ ఆలోచించేది ఏంటంటే తనకి ఎంత లాభం వస్తుంది అనేది. అందుకని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అది భూమి కావచ్చు, లేకపోతే సబ్సిడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు బెదిరించి పంపించేశారు. సరే, చర్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఏం చేశాడని కాదు. ఆయన చేసింది ఏంటంటే, నేను బటన్ నొక్కాను, సంక్షేమం చేశాను అంటే దాని రిజల్ట్ ఏంటో ప్రజలు ఇచ్చేశారు. మరి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికలకు ముందు ప్రజలకు ఏం చెప్పారు? సంపద సృష్టి ఎలా చేయాలో మాకు తెలుసు, ఆ సంపద సృష్టించి అవకాశాల గనిలాగా ఆంధ్రప్రదేశ్ని మారుస్తామని చెప్పారు. సో ఇవాళ సరిగ్గా దాని మీదే మనం ఒక బ్రీఫ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 ఏళ్లలో 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో ఆ అప్పుల బాధ నుంచి ఎంతైనా కొంతైనా బయటపడిందా రాష్ట్రం? ఒకటి. రెండోది, అప్పు చేయకుండా రాష్ట్రం నడవదు. ఆంధ్రప్రదేశే కాదు, మీరు దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, అప్పు చేయాల్సిందే. ఆ మాటకు వస్తే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అప్పులు చేయాల్సిందే. కానీ ఆ చేసిన అప్పులు దేనికి వాడుతున్నారు? పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తున్నారా? లేకపోతే రాష్ట్రంలో ఒక స్ట్రాంగ్ పునాది నిర్మించి యువత కోసం ఒక భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసి దానికోసం ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారు? అంటే అది మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సరిగ్గా కూటమి ప్రభుత్వం చేస్తున్నది దాదాపుగా రెండోదే. సరే, సంక్షేమ పథకాలని పప్పు బెల్లాలంటే కొంతమంది కోపం రావచ్చు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను అన్నిటినీ అనట్లా. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చంద్రబాబు నాయుడు ఏదంటారు అంటే, అందరికీ ఒక సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం సహకారం చెయ్యాలి. తప్పదు, అది చెయ్యాల్సిందే. అది ఇప్పుడు పిల్లలకి ప్రభుత్వం ఇచ్చే డబ్బు కానివ్వండి, చదువుకోవడానికి ఆ పేరుతో తల్లికి వందనం ఇచ్చే డబ్బు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ. కానీ కొన్ని ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫ్రీ బీస్ లెక్కలో కొన్ని వస్తాయి. సో అది చర్చ కూడా ఇప్పుడు దాని గురించి కూడా కాదు. కానీ దేని గురించి అంటే, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ తిరోగమనం నుంచి పురోగమనం దిశగా వెళుతోందా లేదా? అదే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, మోడీ గారు పైనుంచి సహకారం చేస్తా అన్నారు. అది ఎంత ఫాస్ట్ ట్రాక్లో వెళుతోంది. ఇప్పుడు అమరావతి, పోలవరం, ఈ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్కి. ఇవి ఒకరోజు 2 రోజుల్లో పూర్తయిపోవు, 1 ఏడాది 2 ఏళ్లలో పూర్తయిపోవు. అలా చెప్తే కూడా అబద్ధం. అది ఇదో ప్రాసెస్. ఒకటి అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్, రెండోది పోలవరం మనకున్న ప్రామిస్. ఈ 2 పూర్తయితే ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటు, ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోతాయి. అసలు ఏ రాష్ట్రమైనా పోటీ పడాలంటే కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? అప్పులు ఏ స్థాయిలో చేస్తున్నారు, వాటిని దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే నెలవారీ ఆర్థిక నివేదిక. ఇది నిజంగా గొప్ప విషయం. అంటే మిగతా రాష్ట్రాలని ఏడాదికి ఇదిగో మేము ఏం చేసాం, ఇంత అనుకున్నాం, ఎంత అయ్యింది, ఎంత మిగిలి ఉంది, ఎంత అప్పులయ్యాయి, ఇది ఒక రిపోర్ట్ ఇస్తారు. కానీ నెలవారీ ఆర్థిక నివేదిక ఇవ్వడం ప్రజల కోసమో అడిగే వాళ్ళ కోసమో కాదు, ప్రభుత్వానికి కూడా తను తరిచి చూసుకోవడానికి ఒక అవకాశం. సో ఇవాళ పెట్టుబడులు
సిఏఏ సమ్మిట్ల ద్వారా కానివ్వండి, మళ్ళీ రేపు నవంబర్లో సిఏఏ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్ల ద్వారా ఎంత ప్రామిస్లు అంటే జరిగాయి, అది వెర్బల్ ప్రామిస్లా, ఎంఓయూలు అయినవన్నీ, గ్రౌండ్ అయినవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నవన్నీ. ఇప్పుడు లోకేష్ సౌత్ కొరియా వెళ్ళారు, దాదాపు 7-8 రోజులు, వారం 10 రోజుల పాటు ఆయన పర్యటన చేశారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలన్నీ విస్తృతంగా వివరించి అసలు ఒక దేశం స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో చేశారు. సౌత్ కొరియా వాళ్ళందరూ కూడా ఫాస్ట్ మినిస్టర్ అని దాన్ని ఆ కొరియన్ భాషలో పల్లి అంటారు, అంటే త్వరగా అని, అలా సరదాగా పిలిచారు ఆయన అని వచ్చింది. అంటే అంత వేగంగా మేము పనులు చేయగలుగుతామని. సో దాని రిజల్ట్ ఎలా ఉండబోతోంది? అలాగే అంతకుముందు చేసిన రష్యా పర్యటన, అంతకుముందు చేసిన అమెరికా పర్యటన, దీని ద్వారా వచ్చిన పెట్టుబడులన్నీ, దీని ద్వారా కల్పించబోయే ఉద్యోగ అవకాశాలన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే యువతకి మనం ఇచ్చిన ప్రామిస్, ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్ ఏంటి? అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగాల కోసం మీరు పొట్టబట్టుకుని వేరే చోటకు పోవక్కర్లేదు, మీరున్న చోటే దానికి తగ్గ మీకు స్కిల్ మేము అందిస్తాము, అక్కడ మీకు ఉద్యోగాలు వస్తాయని. సో ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నం జరుగుతోంది? సో ఒకటి, అప్పుల నుంచి ఎంత బయటపడ్డారు, ఆర్థికంగా అభివృద్ధి ఎలా జరుగుతోంది, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, అలాగే జిఎస్డిపి రాష్ట్ర వృద్ధి రేటు 2014-19లో దాదాపు 12-13% ఉన్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 7-8%, 9% అరౌండ్ పడిపోయింది. మళ్ళీ దాన్ని తిరిగి బిల్డ్ చేస్తున్న పరిస్థితి. కేవలం అదే కాదు, రాష్ట్ర ఇమేజ్ కూడా పడిపోయింది. అది ముఖ్యం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఆ రాష్ట్రం తాలూకా ఇమేజ్ ముఖ్యం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకున్న అనుభవమో, గత ట్రాక్ రికార్డో ఇవన్నీ ఖచ్చితంగా కొంత కలిసి వస్తాయి. కానీ అంతకుముందు జరిగిన డ్యామేజ్, దాని నుంచి బయటపడేయాల్సిన ఇది, అంటే 2 పనులు చేయాలి. ఒకటి, కొత్తగా ఆకర్షించడం కాదు, పాతవి ఎందుకు అలా జరిగాయో వివరించి మళ్ళీ అలాంటి పొరపాటు జరగదని చెప్పి అప్పుడు కొత్త వాళ్ళని పిలవాలి. అందుకే అమెరికా పర్యటనలో లోకేష్ వెళ్ళినప్పుడు ఒక పెట్టుబడిదారు అడిగాడు, ఏం సార్ మీరు పెట్టమంటున్నారు, మేము అప్పుడు పెడితే ఆ తర్వాత మమ్మల్ని తరివేశారు, మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతారు కూడా. వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. అలాగే సింగపూర్ చెడగొడితే దాన్ని మళ్ళీ సెటరేట్ చేసుకుంటూ రావాలి. సో ఓవరాల్గా మనకున్న కొద్ది టైంలో ఆర్థిక ఆంధ్రప్రదేశ్గా మారుతోందా, మారిందా, మారే దశలో ఉందా, ఎంత స్పీడ్గా జరుగుతోంది, ప్రామిస్లు ఎంతవరకు డెలివరీ అవుతున్నాయి? నేను సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, ఎందుకంటే ఎలాగూ జరగాలి. అది చంద్రబాబు నాయుడు అయినా చేయాలి, రేవంత్ రెడ్డి అయినా చేయాలి, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేయాలి, ఎవరైనా చేయాలి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ద కీన్ ఫోకస్ స్టేట్ డెవలప్మెంట్ మీద, ఫైనాన్సెస్ మీద ఎలా ఉంది? వెల్కమ్ బ్యాక్. 2014-19 మధ్య కాలంలో జాతీయ సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి రేటు ఎక్కువ. అలాంటిది 19 నుంచి 24 మధ్యలో ఎందుకు అంత డ్రాస్టిక్ ఫాల్ జరిగింది? మళ్ళీ 2024 నుంచి 26 ఈ 2 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం పాజిటివ్గా మారుతోందా? మారితే ఎంత స్పీడ్గా మారుతుంది? నేను ఇందాక మీకు చెప్పినట్టు అప్పులు, వాటిని దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన ప్రధానంగా దేని మీద ఫోకస్ అయింది? ఇవాళ దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు అప్సాని రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, వల్లూరి జయప్రకాష్ గారు, బీజేపీ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, పాపారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. పాపారావు గారు నమస్కారం, జయప్రకాష్ గారు నమస్కారం. రైట్, రాజేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. రాజేష్ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా ఐ విల్ లీవ్ నెంబర్స్ టు యూ. అంటే నాకు కావాల్సింది ఏంటంటే, మీరు వచ్చే ముందు ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేశారో, రాష్ట్రం తాలూకా ఫేస్ని ఎలా అయితే మీరు పూర్తిగా మారుస్తాం, తిరోగమనం నుంచి పురోగమనం దిశగా అని చెప్పారు, దాని ప్రయాణం ఈ 2 ఏళ్లలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా జరిగింది? టు బీ స్టార్ట్ విత్, ఐ వాంట్ సమ్ నెంబర్స్ ఆల్సో. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు జయప్రకాష్ గారు, అలాగే పెద్దల పాపారావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. రిషి గారు, ఇప్పుడు 2019-24 గురించి మీ ఇంట్రోలో ప్రస్తావించారు మీరు. వాస్తవంగా కొన్ని గణాంకాలు మనం పోల్చి చూసుకున్నప్పుడు 2024లో మా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీకి వైట్ పేపర్ రూపంలో ఆర్థిక స్థితిగతుల గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దాంట్లో డిస్క్లోజ్ చేసిన వరకు 9,74,000 కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రానికి వారసత్వంగా దక్కాయి. అదే సందర్భంలో ఆర్థిక నిర్వహణ పరంగా కూడా చూసుకుంటే మీకు ఒక 2 ఇష్యూస్ చెప్తా నేను. 2020-21 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. కేంద్ర ఆర్థిక శాఖ 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించారు మీరు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఛానల్లో ఫైనాన్స్ చూసే ఆయన డిస్క్రిప్షన్ కొంత ఉంటుంది క్యాష్ పరంగా వాడటానికి. అంటే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కొంతవరకు క్యాష్ పరంగా వాడచ్చు.
అదర్ దాన్ దట్ ఏ ఖర్చు చూపించినా ఆయన ఓచర్ రాసే చూపించాలి. వితౌట్ ఓచరు ఒక స్థాయి ఖర్చు పెట్టడానికి ఒక సంస్థలో పనిచేసే అధికారికే ఆస్కారం ఉండదు. అట్లాంటిది ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా, దానికి కారణం చెప్పింది ఏంటంటే వాళ్ళు 30% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్. దానికి వాళ్ళు కారణం చెప్పింది ఏంటి అంటే కోవిడ్ టైం కాబట్టి మేము మిస్లేనియస్ కింద ఖర్చు పెట్టాం. మిస్లేనియస్ కింద 48,000 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారండి? ఆ విధమైన ఆర్థిక నిర్వహణ వారసత్వం 2022-23 సంవత్సరంలో మీకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులు మాకు మీరు ఈఎంఐలు సక్రమంగా కట్టడం లేదు కాబట్టి మీరు మిమ్మల్ని డిఫాల్టర్ స్టేట్ గా ఎందుకు ప్రకటించకూడదు అని చెప్పని ఆ అధికారులు వచ్చి వాళ్ళు విజయవాడలో కూర్చొని ప్రభుత్వం చేత బాకీ వసూలు చేసుకెళ్లారు. మనం కాబూలి వాళ్ళని చూస్తాం. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫాల్టర్ స్టేట్ గా ఎందుకు ప్రకటించకూడదు అని చెప్పని అవి రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. వాళ్ళు ఇచ్చిన రుణదాతలు రుణాలు సక్రమంగా చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ధమ్కీ ఇచ్చి ఇక్కడ వరకు వచ్చి వసూలు చేసుకెళ్లారు. అంటే ఇటువంటి స్థితి 2019-24 మధ్యకాలంలో ఆర్థిక నిర్వహణ జరిగింది. దాని నుంచి వారసత్వంగా 2024లో మాకు అధికారం దక్కే క్రమంలో మేము కూడా 2023 మా మహానాడులోనే మినీ మేనిఫెస్టో పేరిట చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరిట కొన్ని వాగ్దానాలు చేశారు. తర్వాత ఎన్డీఏ కూటమిగా ఎన్నికలకి సమాయత్తం అవుతున్న క్రమంలో 3 పార్టీలు రూపొందించిన మేనిఫెస్టోలో కూడా మేము వాగ్దానాలు చేశాం. వాటిని నిలుపుకోవాలి. రెండోది, ఈ నిలుపుకునే క్రమంలో కూడా ఈ వాగ్దానాలు ఈ విధంగా చేస్తా ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి బడ్జెటరీ సపోర్టు సమకూర్చుకోగలుగుతారు, ఇవి ఎలా నెరవేర్చగలుగుతారు, మీరు ప్రజలని మభ్యపెట్టే వాగ్దానాలు చేస్తున్నారు అని చెప్పని రకరకాల విమర్శలు ఎదుర్కొన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద ఆధారపడి మాత్రమే ఈ వాగ్దానాలు అమలు చేయం, ఖచ్చితంగా మా సామర్థ్యం మేరకు సంపద సృష్టి చేయటం ద్వారా కూడా వీటిని అమలు చేస్తామని చెప్పని చెప్పింది వాస్తవం. ఆ చెప్పిన దాన్ని నిలుపుకుంటూనే మా ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో మేము చేసిన తొలి వాగ్దానాన్ని అమలు చేశాం. అంటే జూన్ 12, 2024 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖు రోజున మేము పెన్షన్ పెంపుదల 3,000 రూపాయల నుంచి 4,000 చేసాం. అలాగే ఫిజికల్ డిజేబిలిటీ పెన్షన్ 3,000 ఉన్నదాన్ని 6,000 చేసాం. డయాలసిస్ పేషెంట్లకు 5,000 ఉన్నదాన్ని 10,000 చేసాం. 85% అండ్ మోర్ డిజేబిలిటీ ఉండి బెడ్ రిడన్ అయి ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం మొదలుపెట్టాం. టెన్షన్గా 1వ తారీఖు రోజు ఇవ్వటం మొదలుపెట్టాం. ఇదే సందర్భంలో 2019-24 మధ్యకాలంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏ రోజు జీతం వస్తుందో కూడా ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి. దాని నుంచి ఆ తొలి నెలలోనే మేము ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా తొలి నెల నుంచి 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ఇలా అంటే మా ముద్ర అనేది తొలి నెల నుంచి మేము చూపించడం మొదలుపెట్టాం. అట్ ద సేమ్ టైం అప్సాన్ గారు, ఈ 2 ఏళ్లలో సబ్జెక్ట్ టు జస్ట్ వెరిఫికేషన్ 2 లక్షల కోట్లు సుమారుగా అవును మీ ప్రభుత్వం కూడా అప్పు చేసింది. ఎందుకనంటే దాదాపు ఏడాదికి 1,00,000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. అవునండి. ఇక్కడ మీకు ఇంకా కొన్ని వివరాలు కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇందాక మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ప్రతి సంవత్సరం ఆర్థిక నిర్వహణ స్థితిగతుల గురించి మనం రిపోర్ట్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా. నిన్నటి రోజున నిన్న హెచ్ఓడీలతో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా ప్రభుత్వం కూడా జూన్ నెలాఖరు వరకు సంబంధించిన ఎకనామిక్ రిపోర్టు నిన్న సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ డీటెయిల్స్ ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటేనే 2024-25తో అలాగే 2025-26, 2024-25 జూను, 2025-26 జూన్లు ఈ 2 నెలలు కంపేర్ చేసి చూసుకుంటే మనం ఒకసారి చూస్తున్నాను నేను కూడా 2025-26, 2026-27 ఇప్పుడు మనం ఇది రన్నింగ్ 2026-27 కదా. 8,608 కోట్ల రూపాయలు మనకి పన్నాదాయం వచ్చిందండి. అంటే ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే 2025 జూన్తో కంపేర్ చేస్తే 18.2% అధికం. అవును. అలాగే పన్నేతర ఆదాయం కూడా 535 కోట్లు వచ్చింది. ఇది కూడా లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే 17.1%, 17.7% అధికం. అంటే ఈ విధంగా చూసినప్పుడు అంటే ఇవాళ మనం అప్పుల మీద మాత్రమే ఆధారపడటం కాకుండా ప్రభుత్వ పరంగా మన పెర్ఫార్మెన్స్ మెరుగుపరచుకోవటం. పెర్ఫార్మెన్స్ మెరుగుపరచాలి అని అంటే సంపద సృష్టి జరగాలి. సంపద సృష్టి జరగాలి అని అంటే ఉన్న ప్రధానమైన అవకాశం వచ్చేటప్పటికీ వీలైనన్ని ఇన్వెస్ట్మెంట్స్ రప్పించాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ రప్పించడం ద్వారా
ఆ సంస్థల గ్రౌండింగ్ అయ్యే తొలినాటి నుంచి కూడా Investments గురించి ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ మాట్లాడదాం. ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ వెరీ బిగ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది మాట్లాడదాం. జయప్రకాష్ గారు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, ఇవాళ మీ 3 పార్టీలు కలిపిన ప్రభుత్వం, అందరికీ ఒక ఆశ లేదా భరోసా ఏంటంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం, విజన్, దాని మీద నమ్మకం ఒకటైతే, రెండోది పైనుంచి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ని సహాయ సహకారాలు ప్రత్యేకంగా చూస్తారు. ఒకటి అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు, రెండోది ప్రామిస్లు కూడా ఉన్నాయి. సో ఆ దిశగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కానివ్వండి, లేకపోతే మీరు ఇప్పించిన అప్పులు కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా మీరు ఆంధ్రప్రదేశ్ని ట్రీట్ చేసిన డీటెయిల్స్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ us. నమస్కారం అండి. ముఖ్యంగా రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు అప్సాన్ రాజేష్ గారికి, పెద్దలు పాపారావు గారికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మనం రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే కేంద్రం హామీలు ఇచ్చినాయో ఆ హామీలు నెరవేర్చడంలో భాగంగా ఒక పక్క అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి మద్దతు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి ఆర్థిక మద్దతు ఏదైతే ఉందో, మరి అనేకమైనటువంటి ఇతర ప్రాజెక్టులు సుమారుగా రహదారులకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటుగా మరొక 15,000 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యతతోటి మనకి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కింద ఇచ్చినటువంటి కొంత ఆర్థికమైనటువంటి మద్దతు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి వీటన్నిటి నుంచి ఇచ్చింది. గ్యారంటీడ్ గా ఉండటమే కాదు, వీటి యొక్క మళ్ళీ రీపేమెంట్ కూడా కేంద్రం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేయించేటటువంటి పని. అదే విధంగా పోలవరానికి సంబంధించినటువంటి ఆమోదం పొందినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 30,000 కోట్ల రూపాయలు చిల్లర ఏదైతే ఉందో, ఆ 30,000 కోట్ల రూపాయల్లో ఇవాళ వరకు సుమారుగా 20,653 కోట్ల రూపాయలని ఆల్రెడీ డెలివరీ చేయడం కూడా జరిగింది. అత్యంత వేగవంతంగా ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టు రేపు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించినట్టుగా ఆగస్టు 14 నాటికి లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి, కంప్లీట్ చేసేటువంటి పరిస్థితిలోకి తీసుకొని వస్తా ఉన్నాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో 11 సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నామని చెప్పి ఏదైతే పెట్టిందో దానికంటే చెప్పిన దానికంటే ఎక్కువగా 18 సంస్థలకి ఆల్రెడీ ఇక్కడ ఫ్లోట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పెట్టుబడుల రూపేణా ఇవాళ సుమారుగా ఆంధ్ర రాష్ట్రానికి 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అది రహదారులు కావచ్చు, ఎయిమ్స్ లాంటిది కావచ్చు, నిట్ కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటి కావచ్చు, ఇదే విధంగా నిఫ్ట్ కావచ్చు, ఇటువంటి ఎన్నో సంస్థలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కి సంబంధించింది కావచ్చు, అన్నిటికీ సంబంధించినటువంటి సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. వాటి మీద పెట్టుబడి పెడతాం. ఇవాళ రహదారుల పరంగా చూసినట్లయితే కనుక 2014 నాటికి ఈ రాష్ట్రంలో సుమారుగా 64,000 కిలోమీటర్ల రహదారులు, జాతీయ రహదారులు ఉంటే ఇవాళ నేషనల్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి 1,20,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయింది. వీటికి సంబంధించినటువంటి సుమారుగా 60 నుంచి 65,000 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు డైరెక్ట్ గా నేషనల్ హైవేస్ ఒక్కటే పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ మనం ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, రామాయపట్నం పోర్ట్ కావచ్చు, అదేవిధంగా షిప్ యార్డ్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, వీటన్నిటి పెట్టుబడులు కనుక మనం చూసినట్లయితే సుమారుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల దాకా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టినటువంటి ఎక్స్క్లూజివ్ పెట్టుబడులు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా చేసినటువంటి పరిస్థితి. ఆర్థిక ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం డబ్బు మాత్రమే మనం చూడవలసినటువంటి విషయం కాదండి. ఆర్థిక మద్దతు అంటే దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పెట్టుబడులతో పాటుగా ఉపాధి కల్పించే విధంగా, అదే విధంగా మౌలిక వసతులు కల్పించడం, ముఖ్యంగా ఈ రాష్ట్రం మీద పెట్టుబడిదారులు గత 5 సంవత్సరాల పాటు 2024 కంటే ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం మీద విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి విశ్వాసాన్ని తిరిగి మళ్ళీ తీసుకొచ్చే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ పెట్టుబడులు పెట్టవచ్చు, పెట్టేటటువంటి అవకాశం ఉంది, పూర్తిగా కేంద్ర మద్దతు ఉంది అనే ఒక విశ్వాసాన్ని కల్పించడం కూడా పెద్ద ఆర్థిక విజయంగా నేను భావిస్తున్నాను. దీంతో పాటుగా ఇవాళ మనం విదేశాల నుంచి తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధానం కానివ్వండి. ఇవాళ ఏ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నం ప్రాంతానికి అంటే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలు మనం మర్చిపోలేనటువంటిది. అదే విధంగా మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో విశాఖపట్నం దగ్గర మనం ప్రకటించినటువంటిది, దాని ప్రకారంగా అది యాక్చువల్ గా రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లేదు, అయినప్పటికీ కూడా దాన్ని ఎప్పటి నుంచో ఉన్నటువంటి విశాఖపట్నం వాసులకు ఉన్నటువంటి డిమాండ్, వాటన్నిటిని కూడా మనం అక్కడ పెట్టుబడులు పెట్టడం జరుగుతా ఉంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించింది 11,444 కోట్ల రూపాయలు దానికి పెట్టుబడులు పెట్టి ఇది మళ్ళా పునర్జీవనం జరిగే విధంగా ఇవాళ అక్కడ ఉత్పత్తి జరుగుతా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు. వీటితో పాటుగా డిఫెన్స్ కి సంబంధించినటువంటిది మనం 2 ఇండస్ట్రియల్ పార్కులు ఏవైతే కొప్పర్తి ఓర్వకల్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించడం. అదే విధంగా మనం చూసినట్లయితే కనుక అనంతపురానికి సంబంధించినటువంటి హార్టికల్చరల్ హబ్ గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి పూర్తి మద్దతు ఇచ్చే విధంగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు, దానికి పెట్టుబడులు కానివ్వండి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి కానివ్వండి, పెట్టుబడులు అంతా కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. వీటితో పాటుగా ఇంతకుముందు అనుకున్నట్టుగా డిఫెన్స్ కి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్ గా ఇక్కడ చేసినటువంటిది మన అనంతపూర్లకు వచ్చినప్పుడు వారు చేసినటువంటిది సుమారుగా దాని ద్వారా 10,000 చిల్లర కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ ప్రాంతానికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ఏదైతే 5 సంవత్సరాల పాటు అంధకార ఆంధ్రప్రదేశ్ ఉందో ఇవాళ ఆర్థిక ఆంధ్రప్రదేశ్ గా, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ గా, అగ్రగామి ఆంధ్రప్రదేశ్ గా మార్చే దానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో ప్రజలకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం విజయ్ గారు. అదే విధంగా మనం చూసినట్లయితే కనుక గత 5 సంవత్సరాల పాటు ఏ రకంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాంట్రాక్టర్లకు అప్పులు పెట్టారు. విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి ఛార్జెస్ పెంచడంతో పాటుగా విద్యుత్ సంస్థలకు అన్నిటి కూడా బకాయిలు పడ్డారు. అదే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విదేశీ పెట్టుబడులు ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా తరిమి కొట్టారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ దాన్ని పునర్జీవనం చేసే విధంగా 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ప్రైవేటు పెట్టుబడులతో కలుపుకొని 24 నెలల కాలంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ముఖ్యంగా ఇది పెట్టుబడిదారులకి కలిగినటువంటి విశ్వాసం. ఇది ఉమ్మడి ప్రభుత్వం యొక్క చేసినటువంటి ఒక వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి కేంద్రంలో విశ్వగురు స్థానానికి చేరాలి, ఆర్థికంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని, అదేవిధంగా స్వర్ణాంధ్రగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏమైతే ఉందో దానికి తగిన విధంగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. చాలా క్లియర్ గా దానిలో ముందు ఉంది ఋషి గారు. అన్ని రాష్ట్రాల కంటే ఇవాళ పెట్టుబడుల కోసం మనం చూస్తా ఉంటే ఒక పక్క గుజరాత్, మరో పక్క కర్ణాటక, మరో పక్క తెలంగాణ, మరో పక్క ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా పోటీ పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఎంత పోటీ పడేటటువంటి పరిస్థితిలో దేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే 2 పార్టీల యొక్క 2 ప్రభుత్వాల యొక్క సమన్వయం, 2 ఇద్దరు నాయకులకు ఉన్నటువంటి ఒక సుదూరమైనటువంటి లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యం పట్ల నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక నాయకత్వం లక్ష్యానికి సంబంధించినటువంటి విషయం ఇది. అదే విధంగా లోకేష్ గారి పర్యటనలో కూడా కొరియాలో కూడా ఏ రకంగా జరిగినాయో మనం అందరం కూడా చూసాం. ఈ విదేశీ పర్యటనలు, దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు, దాని ద్వారా కల్పించబడబోయే ఉద్యోగ అవకాశాలు, దీని గురించి కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ ఈ ఆర్థిక ముఖ చిత్రం గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. పాపారావు గారి వెల్కమ్ బ్యాక్. పాపారావు గారు, ఒకటి ఇప్పుడు అప్సాన్ గారు చెప్పింది కానీ మన జయప్రకాష్ గారు చెప్పింది కానీ 2 అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు, సరే ఆ కాన్సెప్ట్ కరెక్టా కాదా పక్కన పెడితే ఇవాళ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు, అన్ని రాష్ట్రాలకి డెవల్యూషన్ చేయాలి, ఇక కొంత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఉండే వెసులుబాటు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు జయప్రకాష్ గారు. అలాగే స్టేటస్, ప్రస్తుతం ఉన్న స్టేటస్ గురించి అప్సాన్ రాజేష్ గారు చెప్పారు. మీ వ్యూ ఏంటి, మీ అనాలిసిస్? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంటే కోల్పోయిన దాని నుంచో, నష్టపడి దాని నుంచో బయట ఎంతవరకు పడింది? ఫాస్ట్ ట్రాక్ లో ఇంకా పడాల్సిన అవసరం ఉందా? ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకు ప్రికేరియస్ ఏంటంటే దాని తాలూకు బలహీనతగా వచ్చింది ఆర్థికంగా. ఆ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్దగా లేవు. ఏ రకంగా సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెద్దగా పరిశ్రమలు లేవు. విశాఖపట్నం మినహాయించుకోవడం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేక ఉన్నాయి, వేరు. ఓవరాల్ గా పారిశ్రామికీకరణ తక్కువ. వ్యవసాయక రాష్ట్రం, ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. ఏమవుతుంది, మీకు వ్యవసాయం నుంచి మీకు పన్ను ఆదాయం రాదు, కన్సంప్షన్ ద్వారా వచ్చే ఆదాయం తప్పితే పన్ను ఆదాయంగా రాదు. కన్సంప్షన్ అంటే ప్రజలు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జిఎస్టీ రావాలి.
సో ఏ రకంగా చూసుకున్నా రాష్ట్రం ఆరంభంలోనే అదొక బలహీనతగా ఉంది. దాంతో సొంత ఆదాయ వనరు ఏదైతే అంటారో SOTR అంటారు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. అంటే రాష్ట్రానికి సొంతగా ఆదాయం ఎంత జనరేట్ అవుతుంది, కేంద్రం నుంచి పన్నుల వాటాగా వచ్చేది కాకుండా మీకుగా ఎంత ఆదాయం జనరేట్ అవుతుందని చూస్తే దేశంలో లోయెస్ట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సుమారుగా 53-56 రూపాయలు, 100 రూపాయలు దాని సొంత ఆదాయం ఉంది అంతే. ఇది తెలంగాణకి అది సుమారుగా 80 రూపాయలు దాకా ఉంది, హర్యానాకి కూడా 80 రూపాయలు దాకా ఉంది. అంత పెద్ద ఎత్తున వీళ్ళకి సొంత ఆదాయ వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంత ఆదాయ వనరులు లేవు. దాంతో ఏదర్ మీరు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ మీద ఆధారపడాలి, అది కాకుంటే అప్పులు చేయాలి. ఇది మొదట్లోనే బిగినింగ్ లోనే ఒక శాపగ్రస్త స్థితి అది. కాబట్టి ఆ స్థితి నుంచి మీకు వచ్చింది ఏంటంటే సరే గతంలో కేంద్రం రాష్ట్రం మధ్య ఉన్నటువంటి సంబంధాలు వేరు, ఇప్పుడు వేరు, అది వేరే విషయం. కానీ ఓవరాల్ గా పెద్దగా కేంద్ర ప్రభుత్వం గతంలో అయితే రాష్ట్రానికి చేసిందని, చాలా ఎక్కువగా చేసిందని నేను అనుకోను. కొన్ని అనేక రకాలుగా నడిచినాయి. అంటే కొంత ఉన్న వ్యక్తిని బట్టి కానివ్వండి, పరిచయాల అంటే వాళ్ళకున్న సంబంధాల బట్టి, వ్యక్తుల మధ్య సీఎంకి పిఎంతో వ్యక్తులతో సంబంధాల బట్టి కొంత ఎక్కువ నడిచింది. సరే ఈసారి కాస్త వ్యవస్థీకృతం అయింది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఆధారిత స్థితి అనేది కేంద్రంలో ప్రభుత్వానికి రావడం వల్ల బీజేపీకి అది నితీష్ గారు కానీ ఇక్కడ చంద్రబాబు గారికి కానీ ఖచ్చితంగా ఏంటంటే కలిసి వచ్చినటువంటి ఫ్యాక్ట్లు దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. దాన్ని సక్రమంగానే మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారని. అయితే ఇక్కడ ఏదేమైనా కానీ ఇక్కడ మీరు మాక్సిమం యూటిలైజ్ చేసుకున్నా ఇక్కడ ఓవరాల్ గా వాతావరణంలో ఉన్న అనేక అనానుకూలతలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్నప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇది 20 ఏళ్ల క్రితం పరిస్థితి కాదు, 30 ఏళ్ల క్రితం పరిస్థితి కాదు. ఓవరాల్ గా వాతావరణం మారింది, జాబ్లెస్ గ్రోత్ అనేది వచ్చింది, ఉపాధి రహిత అభివృద్ధి అనేది. ఇట్లాంటి వాతావరణంలో ఉపాధి కల్పన అనేది పెద్ద ఛాలెంజ్ గా ఉంది. ఏపీ రాష్ట్రానికి కూడా, ఏపీకి కూడా, మిగతా రాష్ట్రాలకు కూడా ఛాలెంజ్ అది, ఏపీకి కూడా ఛాలెంజ్. ఎందుకంటే ఏపీకి సొంత ఆదాయ వనరులు లేకపోవడం, ఇతరత్ర పెట్టుబడులు పెట్టుకునే అవకాశం సొంతగా తక్కువగా ఉంటుంది ఈ చరిత్రలో. ఈ 15 ఏళ్లలో కానీ, 10 ఏళ్లలో కానీ, 12 ఏళ్లలో కానీ. సో ఓవరాల్ ఇట్లాంటి వాతావరణంలో జాబ్లెస్ గ్రోత్ అనేది రావటం ఇది ప్రపంచంలో అందరికీ సవాలు, అన్ని దేశాలకు సవాలు, అన్ని రాష్ట్రాలకు, దేశంలో అన్ని రాష్ట్రాలకు సవాలు, దేశానికి సవాలు. సో ఇట్లాంటి వాతావరణంలో ఆపరేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మీకు అంతకుముందు 100 ఉద్యోగాలు కల్పించాలంటే ఇంత పెట్టుబడి సరిపోయేది. ఈ రోజు అదే 100 ఉద్యోగాలు రావాలంటే చాలా ఎక్కువ పరిశ్రమలు పెట్టాల్సిన, చాలా ఎక్కువ పెట్టుబడి కావాల్సిన. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడికి రిలేటివ్ గా వచ్చే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. సో ఈ ఛాలెంజ్ ఉంది. మీరు ఎంత చేసినా లేనిది మిగిలే ఉంటుంది, చేయనిది మిగిలే ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఉంది, అది ఆ ప్రభుత్వం ముందు కూడా ఉంది. సో ఇట్లా తర్వాత ఏంటంటే అప్పుల విషయం చూస్తే మీరు అప్పులు చేయక తప్పని, రెవెన్యూ డెఫిసిట్ మీరు ఫిల్ చేసుకోవాలంటే ఆదాయం అవుతుంది. కాబట్టి అప్పులు చేయక తప్పని స్థితి అయితే ఏ ప్రభుత్వానికైనా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎవరు ఇద్దరు కానీ రెండు వైసీపీ టీడీపీ ఒకరు పరస్పర ఆరోపణ చేసుకున్నా అది. కాకపోతే ఎందుకు ఖర్చు పెడుతున్నారు అప్పులని మీరు ఇందాకెళ్ళి ఎవరైతే ప్రశ్న, అప్పులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే నాలాంటి వాళ్ళం ఏంటంటే జనరల్ గా వామపక్ష ఆలోచనల నుంచి వచ్చిన వాళ్ళం సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఉండాలని ఎప్పుడు మాట్లాడతాం. అది దాని ప్రకారంగా వాదనలు ఉంటాయి. అయితే మీరు అన్నట్లుగా నాకు కూడా ఎక్కువగా ఉంది. సంక్షేమానికిను ఆ పాపులిజానికి తేడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది సంక్షేమం కావాలి, కానీ సంక్షేమం పేరుతో సంక్షేమం కావాలని చెప్తా, సంక్షేమం పేరుతో ఆ మామూలు టీవీలు ఇస్తాం ఫ్రీగా, ఇట్లాంటి ఉచితాలు అనేది, ఉచితాలు వేరు, సంక్షేమం వేరు, ఫ్రీబీస్ వేరు, సంక్షేమం వేరు. ఆ తేడా గీత తీసుకుని పనిచేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. సో అది కాదన్ను. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే మనలాంటి పేద దేశంలో ఏంటంటే సమస్య రోజు గడవటం కూడా లేని జనం చాలా మంది ఉన్నప్పుడు రోజువారీ వాళ్ళ అవసరాలు తీర్చడం కూడా ప్రభుత్వానికి ఉండే బాధ్యత. దీనిలోనే ప్రభుత్వాల మధ్య, ఏపీలో కూడా ప్రభుత్వాల మధ్య తేడాలు, వాళ్ళ ఎంఫసిస్ లో, వాళ్ళ ప్రయారిటీస్ లో ఉన్న తేడాలన్నీ వాళ్ళు ఏ విధంగా రాష్ట్రానికి మంచి చేశారా చెడు చేశారా రకరకాలుగా చర్చ వస్తుంది. సో ఏదేమైనా ఏంటంటే నేను చెప్పేది ఒకటి అల్టిమేట్ గా ఇప్పుడు ఏంటంటే ఒకటి కేంద్రం సహకారం పూర్తి స్థాయిలో ఉందని మీరు అన్నప్పుడు ఇప్పుడు మనం పెట్టుబడులు చెప్పారు సుమారుగా, ఇందాక కూడా చెప్పారు, ఇవన్నీ నేను రాసుకున్నాను. డేటా సెంటర్ లో ఇట్లాంటి అన్ని స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు, వైజాగ్ రైల్వే ఇది, అలాగే డిఫెన్స్ సంబంధించి 2 జోన్స్ రావటం అంటే చెప్పారు. కానీ ఏంటంటే
అమెరికా ఉద్యోగ అవకాశాలు ఆగిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద శాతం. గతంలో చాలా మంది ఇంజనీరింగ్ చదువుకొని అమెరికా వెళ్ళిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువ ఎన్ఆర్ఐ. అలాగే భారతదేశంలో ఐటీ రంగంలో పరిస్థితి ఉద్యోగాలు ఆగటం కూడా ఈ రెండు కలిపి అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత మరింత పెరిగింది, భారం మరింత పెరిగింది. సో ఇది పెద్ద ఛాలెంజ్. కాబట్టి అసంతృప్తి అనేది ఖచ్చితంగా మీరు ఎంత చేసినా ఏం జరిగినా అసంతృప్తి బిల్డ్ అవుతున్నప్పుడు దాంతో పాటు దాంతో పాటు పరిగెత్తాల్సిన చేయగలిగిన దానికి 4 రెట్లు ఎక్కువ చేయాల్సిన బాధ్యత అయితే భారం అయితే పడింది ప్రభుత్వాల మీద. ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా నిరుద్యోగం మేజర్ ఇష్యూ ఈ రోజు కూడా. ఇంకో ప్రభుత్వం వచ్చినా రేపు పొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుద్యోగం ఇష్యూ గానీ ఉంటుంది. దేశవ్యాప్తంగా అది పెద్ద సమస్యగా ఉంది కదా. ఎందుకంటే రేపు పొద్దున ఎవరు వచ్చినా తెలంగాణలో ఈ ప్రభుత్వం మరి ఇంకో ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా అది కూడా చెప్పాలంటే వచ్చినా ఈ సమస్య రిలేటివ్ గా కాస్త తేడాలు ఉంటాయి. కొంతమంది కొంత ఎక్కువ ట్యాకిల్ చేస్తారు, తక్కువ, కానీ సమస్య అయితే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చాలా దేశాలు చూస్తున్నాం, మనం చాలా చూస్తాం ఎన్ని సమస్యలు వస్తున్నాయి. నేపాల్లో జరిగిన ఆందోళనలు, బంగ్లాదేశ్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే దీనికి లాట్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్. పైగా చంద్రబాబు గారు అనగానే ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల విషయం చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందరికి. అవును, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్. అంటే చాలా కంపెనీలు కూడా విశాఖలో కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, లేకపోతే ఇటు కొంత ఈస్ట్ కోస్టల్ అటువైపు కానివ్వండి, కొన్ని కొత్త కంపెనీలు అయితే వచ్చాయి. సరే, మీరన్నట్టు ఏ ప్రభావంతో అది ఏంటనేది అదొక పెద్ద చర్చ. కొన్ని కొత్త ఉద్యోగాల రూపకల్పన జరుగుతోంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, అవకాశాలని ఇప్పుడు ఏ విషయంలో కూడా భారత్ అందిపుచ్చుకోవడానికి తగ్గట్టుగా పనిచేయాలని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడినట్టే గుర్తుంది నాకు. ఇప్పుడు సపోజ్ ఏ డేటా సెంటర్ కానీ, దాని అనుబంధంగా వచ్చే కంపెనీలు కానీ, లేకపోతే క్వాంటమ్ టెస్టింగ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన టెస్ట్ బెడ్స్ కానీ, ఇవన్నీ బహుశా కొత్త అవకాశాలకి రూపకల్పనలాగే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మీరు అన్నట్టు ఏంటంటే పిక్చర్లో ఛాలెంజ్, ఇప్పుడు సపోజ్ గల్ఫ్ నేషన్ అక్కడ ఉంది, అక్కడ జరుగుతున్న పరిస్థితుల వల్ల ఆ రెమిటెన్సెస్ కొంత దెబ్బతున్నాయి. అంటే అనుకోని ఒక ఛాలెంజ్ అది. అలాగే మీరు ఇందాక H1 అది ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత జరిగింది, అది కూడా ఒక అనుకోని ఛాలెంజ్. సో ఉన్నవాటితో పాటు ఇలాంటి కొత్త ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉంది. బట్ ఓవరాల్గా మీ ఇంప్రెషన్ అంటే ఆన్ 1 to 10 స్కేల్ మీద మెజర్ చేయమని అడిగితే నేను ఎక్కడ మీరు పెట్టగలుగుతారు? అంటే నేను అంత పెద్ద డెప్త్ నేను ఇక్కడ కూర్చొని నేను తక్కువ అంటే అధ్యయనం కూడా తక్కువ ఉన్న సందర్భంలో ఏపీకి సంబంధించి తక్కువ అధ్యయనం మధ్యకాలంలో డిబేట్లు తక్కువ చేయలేదు. కాబట్టి అంత లోతుగా ఫోన్ కానీ నేను చెప్పేది ఒకటి, ఖచ్చితంగా ఏంటంటే పరిశ్రమల విషయంలో పురోగతి ఉంది, ఖచ్చితంగా పురోగతి ఉంది, జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా మామూలు మన కామన్ సెన్స్ కూడా చెప్తుంది కదా, కామన్ సెన్స్ ఎప్పుడు పనిచేస్తుంటుంది. కాబట్టి పారిశ్రామికంగా కృషి మంచిదే జరుగుతుంది, దాన్ని కాదంటానికి వీల్లేదు. అయితే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టము, అవసరం కూడా. వెల్ఫేరు ప్లస్ పారిశ్రామిక పురోగతి చాలాసార్లు ఏమవుతాయి అంటే ఉన్న డబ్బులు ఏదైతే బడ్జెట్ లో మనం డబ్బులు ఖర్చు పెట్టగలమో ఆ డబ్బులు కొన్ని ఇప్పుడు వెల్ఫేర్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టి గతంలో నాకు చాలా పెద్ద ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చిన తర్వాత చాలా ఖర్చు దానికి కూడా ఉంది. కాబట్టి అలాగే సంక్షేమం క్యాపెక్స్ అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు మధ్య బ్యాలెన్స్ అనేది ఎవరికి అంత తేలిక, అది ఏ ప్రభుత్వం వైసీపీ అయినా టీడీపీ అయినా పెద్ద సవాలే. ఎందుకంటే ఇటు చేస్తే అటు పక్క కొంత అసంతృప్తి ఉంటుంది, అటు చేస్తే ఇటు పక్క కొంత అసంతృప్తి ఉంటుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక మెరుగైనటువంటి అంటే ఉపాధి కల్పన సార్. అంటే నేను చెప్పేది ఒకటి అల్టిమేట్ ఏంటంటే మీరు ఉపాధి కల్పన బాగా చేయగలిగితే ఎన్ని అసంతృప్తులున్నా అన్ని దీని ముందు తీసిపోతాయి. ఉపాధి కల్పన జరగకపోతే అన్ని అసంతృప్తి ఎన్ని చేసినా కూడా అదొక పెద్ద డ్రాబ్యాక్ లాగా కనిపిస్తుంది. ఉపాధి కల్పన జరగకపోతే మీరు సంక్షేమం ఎంత ఇచ్చినా అది కూడా నెగటివ్ అవుతుంది. అలాగే అభివృద్ధి జరిగి సంక్షేమం లేకుండా దాన్ని ఎట్లా అంటే ఏంటంటే ఏదైనా అల్టిమేట్ గా ఒకటే బారోమీటర్ ఉపాధి కల్పన ఎంత జరిగింది, యూత్ లో అసంతృప్తి రాకూడదు. దేశంలో మన దేశంలో కూడా చాలా సమస్యలు ఈ రోజు పెరుగుతున్నాయి నెమ్మదిగా. కాంగ్రెస్ పార్టీ అదే పెద్ద ఇంకా ఫోర్స్ అవ్వాలి, వేరే విషయం. ఢిల్లీలో నిరసన ఏదైనా ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ వేరప్ప ఎందుకు అక్కడక్కడ స్పార్క్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సమస్య దాన్ని ముందే అడ్రస్ చేయటం అంటే ముందు దీర్ఘకాలం మీద ఆలోచించడం. విజన్ అంటే ఏంటంటే ఓవరాల్ గా ముందు వచ్చే సమస్యలను చూసుకొని దాని ప్రకారం ఇప్పటి నుంచే ప్రిపేర్ ఉండటం, దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పటి నుంచే ఉండటం అనేది ముఖ్యం. అది తర్వాత చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి అంటే దేశాల్లో ఈ రోజు సబ్టెరేనియన్ లెవెల్లో ఒక పైన కనపడుతున్న మన దాని కింద ఒక కల్లోలం ఉంది, ఒక వాతావరణంలో ఒక సంక్షోభం ఉంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేసే విధంగా కూడా అభివృద్ధి నమూనాలు ఉండాలనేది నేను అనుకుంటాను. యాక్చువల్ గా దేశంలో
అందరికన్నా ఎక్కువ పేరున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఈ బ్యాలెన్స్ బాగా చేయగలుగుతారు అనేది. అది ఒకటి విజనరీ అనేది ఒకటి, ఆర్థిక సంస్కరణల విషయంలో కానీ అలాగే సంక్షేమం విషయంలో కొంత ఇంతకుముందు వారి మీద అటు ఇటుగా ఉన్న ఆయన ఎన్నికల ముందు చెప్పుకున్నారు ఎందుకు సంక్షేమం చేయాలి ఎంత చేయాలి అనేది. సో ఇప్పుడు మీరు అన్నదానికి ఒక బ్రేక్ తర్వాత నేను రాజేష్ గారిని అడుగుతాను. అంటే ఈ బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది, ఒకటి వెల్ఫేర్ అండ్ పారిశ్రామిక పురోగతి అభివృద్ధి అనే యాంగిల్లో, అండ్ ఉపాధి కల్పన విషయంలో ఏదైతే భరోసా ఇచ్చారో తల్లిదండ్రులకు కానీ యువతకు కానీ, సో ఈ పెట్టుబడుల రూపేణ దాన్ని ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నారు అనేది కూడా ఒకసారి 3 అంశాలు మా పాపారావు గారు రేస్ చేసిన దాంట్లో. సపోజ్ అంటే ఉన్న డ్రాబ్యాక్స్, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టే నడిపించాలి. ఇప్పుడు మనకి రూరల్ ఎక్కువ, అక్కడ గ్రామీణ ఉపాధి కోసమో లేకపోతే వ్యవసాయం కోసం ఆధారపడేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఒకటి సంపద సృష్టి చేయాలి. సో ఈ వెల్ఫేరు, సంపద సృష్టి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పన ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కొంచెం డీటెయిల్గా చెప్పండి, నెంబర్స్ ఉంటే. ఇప్పుడు వాస్తవంగా రిషి గారు, పాపారావు గారు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు 2014 రాష్ట్ర విభజన జరిగినాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు నెంబర్స్ వేరు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సపరేట్ అయినాడు. 13 ఉమ్మడి జిల్లాలు కూడా ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లాలు, పారిశ్రామికీకరణ పెద్దగా లేదు. అప్పటికి స్థితి ఏంటంటే విద్యా, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం. అట్లాంటి స్థితి నుంచి మరి ఆంధ్రప్రదేశ్ యువతకి వలసలేని ఉపాధి కల్పన జరిగి తీరాలి. వలసలేని ఉపాధి కల్పన జరగాలి అంటే దానికేం షార్ట్ కట్స్ లేవు. రాష్ట్ర బ్రాండింగ్ని పెంచుకోవాలి, ఇక్కడున్న వనరుల్ని ప్రమోట్ చేసుకోవాలి, మెరుగైన పాలసీస్ని అందుబాటులోకి తేవాలి, ప్రాపర్గా లాబింగ్ చేసుకోవాలి, చేసుకోవాలి. ఇంకా వేరే రకమైన షార్ట్ కట్స్ ఏం లేవు దానికి. సో ఈ క్రమంలో 2014-19 మధ్య నాడు మా ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. 3 సార్లు సిఐ కన్వెన్షన్స్ పెట్టాం. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా 2 సార్లు డిఎస్సి నిర్వహించాం. ఒక 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయి, 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని వైసీపీ టెన్యూర్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, నాటి పరిశ్రమల శాఖ మంత్రి, అసెంబ్లీకి కూడా చెప్పారు. కానీ అది సర్వరోగ నివారణ కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది యువత గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ఒక 5 లక్షల ఉపాధి కల్పనతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యాయంటే కాల 2019-24 కూడా అదే టెంపో కంటిన్యూ అయ్యి ఉన్నట్టయితే వేరుగుండేది పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినిపోయింది. 2019-24 కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరిస్తున్నా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం అనే ఒక మూర్ఖపు నిర్ణయ పర్యవసానం, అలాగే టెండర్లన్నీ రద్దు చేయటం, పనులను స్తంభింపజేయటం, వీటితోటి ప్రోగా ఉండాల్సిన ప్రభుత్వం యాంటీ ఇన్వెస్ట్మెంట్స్గా తయారయ్యేటప్పటికీ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడి మొత్తం కూడా ఆగిపోయినాయి. అటువంటి ఒక వారసత్వం మాకు 2024లో దక్కింది. ఆ దక్కిన తర్వాత మీరు గమనిస్తే వాళ్ళ 2024-25, 25-26 ఈ 2 ఆర్థిక సంవత్సరాలు జాతీయ వృద్ధి రేటు కంపేర్ చేస్తే 6.4 జాతీయ వృద్ధి రేటు, 6.5 జాతీయ వృద్ధి రేటు 2024-25లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8.3 సాధించగలిగింది. అంటే జాతీయ సగటు కన్నా కూడా 1.8% అధికంగా నమోదు చేయగలిగింది. 2025-26లో జాతీయ సగటు 7.4గా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9.9, అంటే 2.5%. అంటే ఎవ్రీ ఇయర్ 1.8 నుంచి 2.5కి జాతీయ సగటు పెరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కూడా ఇంకా అధికంగా నమోదు చేయగలిగింది. దీనికి ప్రధానంగా దోహదం చేసింది ఈసారి కూడా మేము ప్రభుత్వ రంగంలో డిఎస్సి నిర్వహణ చేశాం. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో బిగిన్ చేసి అపరిష్కృతంగా మిగిలిపోయిన పోలీసు నియామక ప్రక్రియ బిగిన్ చేశాం. ఇదే సందర్భంలో ఇందాక మన మిత్రుడు జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఇప్పటికీ దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షించగలిగింది. అందులో మొన్న జరిగిన 19వ SIBP సమావేశానికి ఇప్పటికీ 12,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు SIBP క్లియర్ చేసింది. సైమల్టేనియస్గా క్యాబినెట్ కూడా వాటిని అప్రూవ్ చేసి ఆ సంస్థలకు కావాల్సిన అన్ని అనుమతులు, ల్యాండ్ అలొకేషన్, పవర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఇట్లాంటి అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉంది. చాలా సంస్థలు గ్రౌండింగ్ అవటం బిగినాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 50%, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50%. ఇప్పటికీ అంటే మీరు గమనించండి, 2025 నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్ జరిగింది. అక్కడ జరిగిన 13 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలో మెజారిటీ మేము వాటిని కన్వర్ట్ చేసుకోగలిగాం.
సహజంగా ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఈ సిఏ కన్వెన్షన్స్ లాంటివి జరిగినా అక్కడ జరిగే ఒప్పందాల్లో 25% కనుక గ్రౌండింగ్ అయితే చాలా ఎక్కువగా మనం పరిగణిస్తాం. అట్లాంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇమ్మెటీరియల్ ఎంఓఏలు చేసుకొని ప్రచార ఆర్పాటం కోసం మేము ప్రయత్నాలు చేయటంలా. ఏ సంస్థ అయితే సీరియస్గా వాళ్ళు రాష్ట్రాన్ని కన్సిడర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవాళ పెట్టుబడి ఒక దేశంలోకి ఒక సంస్థ ద్వారా రాబోతుందంటే చాలా రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి. ఈ ఆరోగ్యకర పోటీలో మన రాష్ట్రాన్ని ప్రాపర్గా మార్కెట్ చేసుకోవటం, ఆ సంస్థకు కావాల్సిన లోకేష్ గారు విదేశీ పర్యటనలో అంతా అదే కదా వారు చేస్తారు. అదే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే రష్యా పర్యటన, కొరియా పర్యటనల ప్రభావం మనకు ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే అక్కడ రాష్ట్రాన్ని పరిచయం చేసి వచ్చారు, ఇక్కడ ఉన్న వనరుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2026 నవంబర్ 12-13 తారీఖులో కూడా మళ్ళీ సిఏ కన్వెన్షన్ ఉంది. అప్పటికి వాళ్ళు ప్రతిపాదనతో వస్తారు. ఆ వచ్చిన ప్రతిపాదనలో మళ్ళీ 27 నాటికి అవన్నీ మెటీరియలైజ్ అయ్యి ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి ఎప్పుడైనా ఇవాళ మాదొక ప్రధాన వాగ్దానం ఉంది, ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని వాగ్దానం చేశాం. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని రివైజ్ కూడా చేసినట్టు గుర్తు. అవునవును, అంటే చేయగలము అన్నారు. ఇవాళ 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటేనే అట్లీస్ట్ ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా ఒకనాడు ఒక 1000 కోట్లతో ఒక సంస్థ కనుక గ్రౌండింగ్ అయితే 2-3 వేల మందికి ఉపాధి కల్పన జరిగేది. కానీ ఇవాళ 1000 కోట్ల రూపాయలతో ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేపథ్యంలో అంటే మ్యాన్ పవర్ అవసరం తగ్గిపోతా ఉంది. దాంతో 1000 కోట్ల సంస్థ గ్రౌండింగ్ అయితే 500 మందికి ఉపాధి కల్పన, లేదంటే 1000 మందికి ఉపాధి కల్పన జరిగే పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే అట్లీస్ట్ 40 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వాలి. మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం, అన్ని అయిపోయాయి, మేము 20 లక్షల ఉద్యోగ కల్పన సాధించేసామని చెప్పట్లా, దానికి ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఇవాళ ఇప్పటికీ 12,70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు అప్రూవ్ అయ్యాయి, సంస్థలు గ్రౌండింగ్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా. కాబట్టి ఏంటంటే మాకు ఆ నమ్మకం ఉంది, 2029 ఎన్నికల నాటికి ప్రజలకు చేసిన, యువతకి చేసిన వాగ్దానం ప్రధానంగా 20 లక్షల ఉద్యోగ కల్పన, 40 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయితే రాష్ట్రంలో జరిగే ఎకనామిక్ యాక్టివిటీ, కొత్త మార్కెట్ అవకాశాలు సృష్టించబడతాయి, దాని ద్వారా సంపద సృష్టి జరుగుద్ది, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత పెరిగితే అంతగా మెరుగైన సంక్షేమాన్ని అమలుపరచగలుగుతాం, మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయగలుగుతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వేలు, నేషనల్ హైవేస్, అలాగే మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మీకు సైమల్టేనియస్గా మేము ఒక్క పారిశ్రామిక పెట్టుబడుల మీద కేంద్రీకరించట్లేదు. అంటే రాయలసీమ ప్రాంతానికి ఉన్న అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోటి అంటే 17 లక్షల ఎకరాలకి 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే ఒక్కసారిగా హార్టికల్చర్ విపరీతంగా అభివృద్ధి చెందింది. దాని ఇంపాక్ట్ మీరు గతానికి అంటే భిన్నంగా ఇవాళ డెడికేటెడ్ ట్రైన్స్, అంటే హార్టికల్చర్ ఉత్పత్తుల్ని ఢిల్లీ లాంటి మార్కెట్లకి తరలించడం కోసం డెడికేటెడ్ ట్రైన్లు వేయాల్సి వస్తుంది. అటువంటి దాన్ని లక్ష్యంగా చేసుకునే వాళ్ళు మేము 1,00,000 కోట్ల రూపాయలతోటి, అందులో కూడా కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలకి పైగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 59,000 కోట్ల రూపాయలతోటి ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా రప్పించి వాళ్ళ లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ, ప్రకాశం జిల్లాను కలిపి తీర్చిదిద్దడానికి, అంటే ఓ పక్క వ్యవసాయాన్ని, రెండో పక్క పారిశ్రామికీకరణ, అంటే ఇవాళ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రకాశం మెట్ట ప్రాంతాలు, మార్కాపురం, కంబం, గిద్దలూరు ఇటువంటి ప్రాంతాలు రాయలసీమ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటే అనంతపూర్ లాంటి పరిస్థితులు మనకు మార్కాపురం ప్రాంతంలో ఉంటాయి. అటువంటి ప్రాంతంలో రేపు సెప్టెంబర్ నాటికి వెలుగొండ నీళ్లు ఇవ్వడానికి వెసులుబాటు దక్కి, తద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రక్రియ కూడా మొదలు పెట్టినప్పుడు 360 డిగ్రీ యాంగిల్లో మీరు ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద స్టేట్, అంటే విశాఖపట్నం నగరంలో అర్బనైజేషన్ ఉన్న ప్రాంతం కన్నా కూడా అక్కడ 7.6 లక్షలు వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా సాధించగలిగారు? ఓన్లీ హార్టికల్చర్ వల్ల. అటువంటిది ఒక 5 ఉమ్మడి జిల్లాల ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దిన పక్షంలో ఇవాళ ఉత్పత్తి అవుతున్న 222 లక్షల టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తుల్ని 480 లక్షల టన్నులకి పెంచాలి అని చెప్పని. ఒక రకంగా మాట్లాడుకుంటే దేశానికి, ప్రపంచానికి కూడా హార్టికల్చర్ ఉత్పత్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఒక లక్ష్యం. రెండో పక్క పారిశ్రామికీకరణ కూడా మీరు చూడండి, విశాఖపట్నంలోనే 5 లక్షల ఐటీ జాబులు 2029కి క్రియేట్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మనం.
ఒక రకంగా మాట్లాడుకుంటే 2024 ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటికి 20,000 కూడా లేవు అక్కడ. అటువంటి దాన్ని వాళ్ళ 5 లక్షలు అని చెప్పని ఒక లక్ష్యంగా పెట్టుకున్న తర్వాత 2.5 లక్షలే సాధించగలిగాం అనుకోండి. అది more than 2.5 లక్షల ఐటీ ఉద్యోగాలు రాగలిగితే 10x కదా. దాని ఇంపాక్ట్ ఇంకొక 10 లక్షల పరోక్ష ఉద్యోగాలు వస్తాయి అక్కడ. జయప్రకాష్ గారు, సో ఏంటంటే ఇంకా ఏ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జయప్రకాష్ గారు, యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్? రాష్ట్రంలో ఒకటి సరే ప్రభుత్వాలకి కలిసి పనిచేయడం ఒకటైతే, ఇప్పుడు యువతని రిప్రజెంట్ చేస్తున్న మీరు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, అండ్ ఎంతవరకు మీరు వాళ్ళని అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద వే అన్న రీచ్ అవ్వగలిగారా వాళ్ళ అంబిషన్స్కి సంబంధించి? అలాగే స్కిల్స్ విషయంలో నాకున్న ఒక పెద్ద ఆందోళన వరి ఏంటంటే స్కిల్ సెట్. ఇప్పుడు అవకాశాలు వస్తాయి కానీ దాన్ని అందిపుచ్చుకునే స్కిల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారా, మీరు సిద్ధం చేయగలుగుతున్నారా అనేది? అప్సాన్ రాజేష్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు గత 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 15 సార్లు SIPB మీటింగ్స్ జరిగాయి. 19 సార్లు జరిగినటువంటి వాటిల్లో 19 సార్లు ఓకే 19 సార్లు జరిగినాయి. దానికన్నా సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా ఇవాళ ఆమోదం పొందడం జరిగింది. దీని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే సహకారం అందిస్తా ఉందో విశాఖ రిఫైనరీ కానివ్వండి, వీటన్నిటి ద్వారా రిఫైనరీ ద్వారా సుమారుగా ఒక 20-30 వేల మందికి ఉద్యోగాల కల్పన, ONGC కేజీ బేసిన్ డెవలప్మెంట్ ద్వారా సుమారుగా ఒక 15,000 మందికి, నేషనల్ హైవేస్ అథారిటీ ద్వారా జరుగుతున్నటువంటి రోడ్ల వల్ల సుమారుగా ఒక 40,000 మందికి, రైల్వేస్ డబ్లింగ్ వల్ల ఒక 15,000 మందికి, ఎయిర్పోర్ట్స్ ద్వారా ఒక 8,000 మందికి, ఎయిమ్స్ మంగళగిరి ద్వారా సుమారుగా ఒక 3,000 మందికి, IIT ద్వారా ఒక 2,000 మంది, IIM విశాఖపట్నం ద్వారా ఒక 8,000 మందికి, పోర్ట్స్ అండ్ పెట్రోలియం ద్వారా సుమారుగా ఒక 20,000 కోట్లు. ఇవి కాకుండా అదనంగా టెక్నికల్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని చాలా స్పెసిఫిక్ గా పెట్టినటువంటిది, వెనకబడినటువంటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు. దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, దాంతో పాటుగా అణగారినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక స్వావలంబనం రావాలి, ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వావలంబనం రావాలని చెప్పి స్వయం శక్తితోటి వారందరినీ కూడా ఒక బిజినెస్ మెన్ కి కూడా తయారు చేయాలని ఉద్దేశంతో పెడుతున్నటువంటి ముద్రా లోన్స్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా జరుగుతున్నటువంటి ఉపాధి కల్పన, ఇవాళ వాటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మరింతగా పెరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. మరొకటి, యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ చేతి వృత్తులకు సంబంధించినటువంటి వారు చాలా మంది ఇవాళ బార్బర్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు, కార్పెంటర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో వారసత్వంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ రాబోయే వారసులందరూ కూడా చేస్తూ ఉండేవారు. ఇవాళ వారందరూ కూడా మానేసినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా నరేంద్ర మోదీ గారు ఇవాళ వాటన్నిటిని కూడా పునర్జీవనం చేస్తూ 28 చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి వారందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ వ్యాపారస్తులుగా మార్చేటటువంటి కార్యక్రమం సస్టైన్ అయ్యే విధంగా చేస్తున్నారండి. దీంతో పాటుగా వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. ఇవాళ కేవలం ఒక బార్బర్ షాప్ ఉందంటే కేవలం బార్బర్ షాప్ మాత్రమే కాదు, ఇవాళ బ్యూటీ క్లినిక్ గా మారిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇది మాత్రమే కాదు, కార్పెంటర్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ గా మార్చేటటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాటి ద్వారా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఖాళీగా ఉన్నటువంటి వారు ఉన్నారో, చేతి వృత్తులు చేపట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా దీని ద్వారా ముందుకు తీసుకొచ్చే పరిస్థితి మరింతగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నాలజీ రంగంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇవాళ మన రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బిట్స్ పిలాని లాంటిది కానివ్వండి, లేకపోతే సెంట్రల్ దగ్గర నుంచి కూడా ఇవాళ అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వారందరికీ కూడా ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ 2 ప్రభుత్వాలు కూడా కలిసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి చెందటం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరగటం, అదే విధంగా సంక్షేమ పథకాలను కూడా ఎగ్జాక్ట్లీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవాళ రాష్ట్రం మీద కూడా అందరికీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, పెట్టుబడిదారులు కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పాపారావు గారు ప్లీజ్ కన్క్లూడ్. చెప్పండి, కంక్లూడ్ చేయండి. అంటే ఇంకేమన్నా 1-2 ఏమైనా సలహాలు ఇవ్వగా తెలుసుకుంటే? ఇప్పుడు నేను ఒకటే చివర సలహా అంటే ఏం లేదు, అంటే ఇక్కడ షేర్ చేసుకోవడానికి సందర్భం కాబట్టి ఆర్థికంగా పరిస్థితి చాలా జాబ్లెస్ గ్రోత్ నుంచి జాబ్ లాస్ గ్రోత్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎకనామిస్ట్ పత్రికలో పోయిన నెల ఏదో ఒక వారంలో వచ్చిన ఆర్టికల్ నుంచి ఒక 35 ఏంటంటే వీళ్ళు అనేది
remaking a society in which growth has been decoupled from employment. ఎంప్లాయ్మెంట్ కి గ్రోత్ కి లేకుండా సంబంధం లేకుండా అయిపోతుంది. గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఉంటుంది. అట్లాంటి సొసైటీని రీమేక్ చేయటం, తిరిగి మళ్ళీ పునర్నిర్మించడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లాగా ఇంకా ఏదైనా కానీ అనేది ఈజ్ ఎ టాస్క్ ఫర్ విచ్ టుడేస్ పొలిటికల్ స్ట్రక్చర్స్ ఆర్ అన్ప్రిపేర్డ్. ఈ టాస్క్ కి రీమేకింగ్ ఆఫ్ ది సొసైటీ, దానికి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నిర్మాణాలు ప్రిపేర్డ్ గా లేవు. అది వాటికి ఆ లిమిటేషన్ ఉందని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ లిమిటేషన్ దాటిన రాజకీయ పక్షం, రాజకీయ నాయకులే భవిష్యత్తులో అదే విజన్, నేను చెప్పి ఏ విజన్ లేదు. ఈ రోజు ఉన్నటువంటి విజన్ ఏంటంటే జాబ్లెస్ గ్రోత్ ఉన్నటువంటి, జాబ్ లాస్ గ్రోత్ ఉన్నటువంటి సొసైటీలో దీన్ని ఎలా పునర్నిర్మిస్తే వీళ్ళందరికీ మళ్ళీ న్యాయం వ్యాలిడ్ పాయింట్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు లోకేష్ గారు నాకు తెలిసి ఒక యువ నాయకత్వంలో మెయిన్ ఫోకస్ ఆయన అక్కడ పెట్టారు కాబట్టి మీరన్న పాయింట్ మీద ఖచ్చితంగా ఇప్పటికే ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండవచ్చు, లేదంటే కనుక ఒక సూచనగా తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. చెప్పండి. ఎకనామిక్స్ ప్రకారంగా ఇప్పుడున్న పొలిటికల్ స్ట్రక్చర్స్, రాజకీయ నిర్మాణాలు దానికి సొంతంగా లేవు. రీమేకింగ్ కి వాళ్ళకి నాట్ ప్రిపేర్డ్. అంటే వాళ్ళకి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, జయప్రకాష్ గారు, రాజేష్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.